కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ తీసినటువంటి కేసు ఫార్ములా ఈ కార్ రేస్ మీద నిధులు దారి మళ్ళాయి. సో దీని మీద అంటే ఎంక్వైరీ వేయాలి, ఏసీబీకి అప్పగిస్తున్నాం కేసు అని చెప్పేసి అని అన్నారు. ఏసీబీకి అప్పగించడం జరిగింది. మొత్తానికి 54.78 కోట్లు నిధులు దారి మళ్ళాయి అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీని మీద కేటీఆర్ కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇదే కేసుకి సంబంధించి ఛార్జ్ షీట్ వేయడానికి గవర్నర్ దగ్గర ఆమోదం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం చెప్తారు మేడం? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముందు ఒక ప్రతిజ్ఞ పూనింది. మనం అందరం చూసాం, రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అనేసి, ప్లస్ అందరినీ జైలుకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు జైల్లో కట్టిస్తాను అనడం, ఇవన్నీ మనం చూసాం. సో ఏంటంటే అధికారంలోకి రాగానే ఒక రివెంజ్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా. సో అదే ఇదిలో అనుగుణంగా ఏమైపోయింది అంటే ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ ఒక కేసుని, అది కేసే కాదు ఇన్ఫ్యాక్ట్, సో ఒక ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ అన్నమాట. సో దాని ప్రకారము దే హ్యావ్ జస్ట్ ప్లాంటెడ్ దిస్, ఏమేమి చేయాలనుకున్నారో దాని ప్రకారం ఈ ఫార్ములా ఇష్యూలో దే స్టార్టెడ్ సేయింగ్ దట్ ఇందులో కరప్షన్ జరిగింది. ఇప్పుడు ఈ ఫార్ములా ఏదైతే జరిగిందో దాంట్లో దేర్ అలిగేషన్ ఈజ్ దట్ దేర్ వాజ్ లైక్ కరప్షన్ అనేది ఉంది అన్నారు. అందుకనే మీరు అన్నట్టుగా ఏసీబీ వచ్చింది మధ్యలోకి. సో నేనేమంటున్నానంటే యాక్చువల్గా ఏదైతే మీరు ఇప్పుడు అమౌంట్ ఒక ఫిగర్ చెప్పారో 54.78 ఎగ్జాక్ట్లీ, ఆ అమౌంట్ ఇక్కడ నుంచి పంపించడం ఎంత నిజమో అక్కడ రీచ్ అవ్వడం కూడా అంతే నిజం. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ మచ్ ట్రాన్స్పరెంట్. ఓకే, అంత ట్రాన్స్పరెన్సీలో అకౌంటే ట్రాన్స్ఫర్ అయింది కదా అమౌంట్ మొత్తం. ఒకవేళ మనం ఇక్కడ నుంచి పంపించి అక్కడ అందలేదు అంటే దట్ ఈజ్ ఓకే, సంథింగ్ హ్యాడ్ హ్యాపెండ్. సో కరప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి అమౌంట్ వెళ్ళడం ఎంత నిజమో అక్కడ అమౌంట్ రిసీవ్ అవ్వడం కూడా నిజమే. సో మీకు అసలు కరప్షన్ ఎక్కడ నుంచి వచ్చింది, అవినీతికి అసలు ఎక్కడుంది, ఆస్కారమే లేదు. ప్రోకో జరిగింది అని చెప్పేసి అని ఇంకొక ఆరోపణ కూడా. అంటే ఇప్పుడు క్విడ్ ప్రోకో గురించి ఎందుకు చెప్తున్నారంటే ఎలక్ట్రల్ బాండ్స్ ఇట్లా వచ్చాయి అనేసి. సో ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన పర్టికులర్గా ఆ పీరియడ్ ఏంటి, ఈ ఫార్ములా జరిగిన పీరియడ్ ఏంటి, అసలు నిజంగా క్విడ్ ప్రోకో అంటే మొత్తం దేశంలో ఉన్న పార్టీలందరిది కూడా మీరు చెక్ చేయండి. మీరు బీజేపీని తీసుకోండి, కాంగ్రెస్ తీసుకోండి, ఎవరైనా. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ఏదైతే క్విడ్ ప్రోకో అంటుందో ఇదే సంస్థ నుంచి మరి కాంగ్రెస్కి పోలేదా? సో మరి నిజంగా అలా ఉంటే ఆ సంస్థని మరి మీరు అక్యూజ్డ్గా ఎందుకు, వన్ ఆఫ్ ది అక్యూజ్డ్గా ఎందుకు యాడ్ చేయలేదు? సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కంప్లీట్ టార్గెట్ ఎవరు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. సో ఆ విధంగా అండ్ బీఆర్ఎస్ పార్టీ లేకుండా, నామరూపాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీని చేయాలి. సో ఆ ఉద్దేశం ఉంది. సో కంప్లీట్గా పొలిటికల్లీ మోటివేటెడ్. చాలా క్లియర్గా ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి ఆల్మోస్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేటీఆర్ గారు అన్ని విషయాలు ఏం జరిగిందో పాయింట్ టు పాయింట్ అన్నీ చెప్పారు. సో అవన్నీ మరి పోలీసులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, అనుసంధాన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏసీబీ వాళ్ళు కానీ చూడలేదా? చూసారు. మొత్తం ఎంక్వైరీలు అవన్నీ రివీల్ అయ్యాయి. సో నో వన్ ఈజ్ డినయింగ్ దట్ దే నెవర్ రిసీవ్డ్ ఎనీ మనీ, దే హ్యావ్ రిసీవ్డ్ ద మనీ. అది రిసీవ్ అయింది ప్రాపర్గా, అన్ని విషయాలు కూడా. ఇప్పుడు నిధులు దారి మళ్ళించడం ఏదైతే ఉందో అది, అంటే నాకున్న డౌట్ ప్రకారం చెప్తున్నాను, కేటీఆర్ నిధులు దారి ఏ విధంగా మళ్ళించాడు? ఒకటి గ్రీన్ కో కంపెనీ త్రూనా, లేకపోతే క్విడ్ ప్రోకో ద్వారానా, అసలు ఏం జరిగిందని అనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంటెన్షనల్లీ వాంటెడ్గా చేస్తున్నటువంటి ఈ ఆరోపణ, ఈ అభియోగం ఏదైతే ఉందో ఏ విధంగా దారులు మళ్ళాయో కనీసం వాళ్ళనే చెప్పాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నిజంగా కూడా చూద్దాం. మరి ఇప్పుడు ఏసీబీ వాళ్ళు చార్జ్ షీట్ వేయడానికి కోసం అని గవర్నర్ పర్మిషన్కి పెట్టారు. ఈవెన్ వీ వాంట్ టు సీ, నాట్ ఓన్లీ మీ, నాకు తెలిసి మొత్తం దేశంలో ఉన్న మేధావులు, మొత్తం జ్యుడిషియరీకి సంబంధించిన వాళ్ళు కానీ, న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులు కానీ మేబీ వెయిట్ చేస్తున్నారు. ఎవ్రీ వన్ ఆర్ వెయిటింగ్. అంటే ఇంత ఓపెన్గా ఇలాంటి జరిగిన ఇష్యూని వీళ్ళు ఏ విధంగా మరి ఎలాంటి ఛార్జ్ షీట్ వేయబోతున్నారు? సో నిజంగా వాళ్ళకి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది అనేది మనం కూడా చూద్దాం. యాక్చువల్లీ ఇందులో అవినీతి నిరోధక చట్టం ఏం చెప్తుంది ఈ విషయానికి వచ్చేసరికి? 54.78 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి నిధులు దారి మళ్ళించాయని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నప్పటికీ కూడా ఇది ఒక లొటపీస్ కేసు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నప్పటికీ కూడా, బట్ ఇది మొత్తంగా అంటే ఇక్కడేమో ట్రాన్సాక్షన్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయి, చాలా అంటే ఓపెన్గా, చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి చెప్పుకోవాలి అనుకుంటే. వీళ్ళేమో క్విడ్ ప్రోకో అని, సో సంథింగ్ అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో ఈ మధ్యలో ఈ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో గవర్నర్ అసలు
ఆమోదిస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే నాకు తెలిసి ఇప్పుడున్న ఈ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ కానీ ఆల్రెడీ ఆ కేస్ ఫ్రమ్ ఇనీషియల్ అంటే ఒరిజినల్గా కంప్లైంట్ నుంచి మీరు కంప్లైంట్లో కంటెంట్స్ చూడండి, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్స్ చూసినా కూడా ప్లస్ మేబీ వాళ్ళు ఏం ఇన్వెస్టిగేషన్ చేశారు అంటే బేసింగ్ ఆన్ రికార్డ్స్. ఇప్పుడు ప్రతి ఒక్క డాక్యుమెంట్ కస్టోడియన్ ఎవరు? గవర్నమెంటే కదా, ఇదే గవర్నమెంట్ అధీనంలోనే అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ చీఫ్ సెక్రటరీ గారు అంటే ఆల్మోస్ట్ అందరు అఫీషియల్స్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ వన్స్ నేమ్ బికాజ్ ఇది ప్రాపర్గా జరిగింది అండ్ ఒక మంచి కోసం జరిగింది, మన రాష్ట్ర అభివృద్ధి కోసమే, మన రాష్ట్రానికి మంచి పెట్టుబడులు రావాలి, ప్లస్ పెట్టుబడులు వచ్చాయి కూడా. సో ఇవన్నీ అవన్నీ ఆలోచనతో ఒక మంచి ఫార్ములా ఈ కార్ రేస్ని మొత్తం ప్రపంచంలోనే ఎంతోమంది పోటీ పడితే అదన్నీ కాదనుకొని మనం కేటీఆర్ గారు సాధించుకొని తెలంగాణకి తీసుకొచ్చిన. ఇందులో ఇంకొకటి చూసుకున్నట్లయితే కనుక ఫార్ములా ఈ కార్ రేస్ త్రూ హైదరాబాద్ వాల్యూ అనేది పెరిగిందా లేదా అనేది ఈ కంపారిజన్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ అసలు టాలీ చేసిందా లేదా అంటే వాళ్ళు అవన్నీ అప్రిషియేట్ చేయరు కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దే జస్ట్ వాంట్ ఏంటంటే కేటీఆర్ గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో విధంగా కేటీఆర్ గారిని జైలుకి పంపించాలి. నేను జైలుకి పోయినా కాబట్టి ఆయన కూడా జైలుకి పోవాలి. మీరెందుకు జైలుకి వెళ్ళారు? సో మరి ఆయనని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు చేయలేకపోతున్నారు? బికాస్ ఏదైతే నీతి, నిజాయితీ, న్యాయం అండ్ హానెస్టీ, విత్ ఫుల్ హానెస్టీ, ఒక మంచి మన రాష్ట్రం ఒక మంచి అంటే డెవలప్ అవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ అంటే ఫార్ములా ఈ కార్ రేస్ని మన రాష్ట్రం కోసం పోరాడి తీసుకురావడం జరిగింది. సో అంత అభివృద్ధి జరిగింది, అన్ని పెట్టుబడులు వచ్చాయి, కానీ దే డజంట్ వాంట్ టు అప్రిషియేట్ దిస్. యూజువల్గా కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్కి ముందు వరకు మీరు పాలిటిక్స్ చేయండి, ఎలక్షన్స్ ఆల్మోస్ట్ గెలిచిన తర్వాత మళ్ళీ మీకు పాలిటిక్స్ ఎందుకు? మీరు మంచి పరిపాలన కొనసాగించండి. మీరు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కండక్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు. ప్లస్ ఎన్నో చూస్తున్నాం మనం ఇప్పుడు పోలీస్ వ్యవస్థను కూడా చిన్న చిన్న కేసుల కోసం వందల కొద్ది పోలీస్ వ్యవస్థని మొత్తం మిస్యూజ్ చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీలు చేసుకొని ఇవ్వట్లేదు. అండ్ మనం చూసాము మూసీ కానీ హైడ్రా కానీ అసలు ప్రజలు ఏ విధంగా భయభ్రాంతులకి లోనై ఉంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అట్లా ఎన్నో ఇష్యూస్ జరిగాయి. సో అవన్నీ కూడా జరుగుతుంటే అవన్నీ పరిపాలించుకొని అదంతా సరిగ్గా సక్రమమైన మార్గంలో తీసుకెళ్లకుండా వాట్ దే హ్యావ్ డన్, ఫార్ములా ఈ అని ఇప్పుడు మీరు అన్నారు లొటపీస్ కేసు అని, నిజంగా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఖోక్లా, అంతే, ఏం లేదు అందులో. ఏదో చేయాలనే ప్రయత్నం, పొలిటికల్ వెంజెన్స్ కోసము ఈ సంబంధిత సంస్థలన్నిటినీ కూడా ఏ విధంగా మిస్యూజ్ చేస్తారు, అసలు తప్పు కదా. సో నేనేమనుకుంటున్నా అంటే ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు ప్రాపర్ మేనర్లో చేస్తే ఇందులో ఏమీ యాక్చువల్గా అయితే దెర్ ఈజ్ నో కరప్షన్ అట్ ఆల్. బికాస్ ఓపెన్గా ఏమేమి జరిగింది, అలాంగ్ విత్ ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ వెళ్ళింది, ఎవరికి వెళ్ళింది, అన్ని విషయాలు కూడా ఉన్నాయి. సో నాకు తెలిసి ఒకవేళ అలాంటిది ఏదైనా ఫాల్స్ రిపోర్ట్, ఛార్జ్షీట్ కానీ ఫైనల్ రిపోర్ట్ కానీ వాట్ ఎవర్ ఒకవేళ ఫాల్స్ఫుల్లీ ఏసీబీ వేస్తే మటుకు ఖచ్చితంగా నేనేమనుకుంటున్నా అంటే గవర్నర్ గారు దాన్ని ఆమోదించకపోవచ్చు. ఒకవేళ నిజంగా ఒక ప్రాపర్గా దాన్ని మొత్తం స్టడీ చేస్తే నిజాలు ఏంటో తెలుస్తాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఒకవేళ అది అప్రూవ్ అయితే తప్పకుండా న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల మీద మాకు ఖచ్చితంగా గౌరవం ఉంది. అండ్ ప్రాపర్గా ఎగ్జాక్ట్ ఏదైతే నిజం ఉందో అదే బయటికి వస్తుంది, బట్ కొంచెం డిలే అవుతుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా నిజంగానే అభియోగం అని చెప్పేసి అని బయటకు వచ్చిన తర్వాత వాట్ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్స్ యాజ్ ఎ లీగల్ సెల్ అడ్వకేట్గా ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా చాలా పెద్ద పరువు నష్టం దావా అయితే పడుతుంది. బికాజ్ ఎవరిని ఇలాంటి అనవసరంగా గవర్నమెంట్ని ఎదుర్కొంటారా మీరు? ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నాం కదా, ఎందుకు ఎదుర్కోవట్లేదు? ఇప్పుడు కూడా ఎన్ని ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు, ఏమేమి చేస్తున్నారు. సో ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. బికాజ్ నాట్ ఓన్లీ ఒక కామన్ మ్యాన్ కానివ్వండి, ఒక పెద్ద ఎంటిటీ కానివ్వండి, ఒక మంచి పార్టీ ఎవరైనా సరే ఎప్పుడైతే అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరు పోరాడాల్సిందే. బికాజ్ మనకి న్యాయస్థానాలు ఉన్నాయి, వీళ్ళేదో చేసి మనని ఏదో కేసులో ఇరికిస్తారంటే వాళ్ళు కాదు కదా యాక్చువల్ అథారిటీ మనని కాపాడే న్యాయ వ్యవస్థ ఉంది మనకి. సో ఖచ్చితంగా న్యాయస్థానం ఉంది, మాకు న్యాయస్థానం మీద కంప్లీట్ హోప్ ఉంది. సో వి విల్ అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా. అది సో ఎప్పుడైతే ఇది ఫాల్స్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇట్ ఈస్ అ ఫాల్స్ కేస్, ఖచ్చితంగా ఇట్స్ కంప్లీట్లీ ఫాల్స్ కేస్, దెన్ యాజ్ ఎ బీఆర్ఎస్ లీగల్ అడ్వకేట్గా ఖచ్చితంగా డిఫమేషన్, ఈవెన్ ఇన్ క్రిమినల్ డిఫమేషన్ కూడా పడుతుంది, సివిల్ డిఫమేషన్ కూడా పడుతుంది. పార్టీ మీద, నేతల మీద, అందరి మీద ఎవరెవరు ఈ పర్టికులర్ ఇష్యూ మీద ఏ విధంగా అయితే వితౌట్ ఎనీ ప్రూఫ్ ఏ విధంగా అయితే వాళ్ళు అంటే అన్నెసెసరీ మాటలు మాట్లాడారో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అందరి మీద పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ లైక్ మారుతుంటుంది, గవర్నమెంట్ కాదు కదా, ఈ నేతలే కదా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ రూలింగ్ పార్టీకి సంబంధించిన నాయకులు.
సో ఖచ్చితంగా అట్లాంటి ఫాల్స్ కేసు వేసి అనవసరంగా ఇప్పుడు కేటీఆర్ గారు అంటే ఏంటి అసలు ఐటీ మినిస్టరు. సో ఆయన ఇన్ని సంవత్సరాలు ఎంతో మన రాష్ట్రం కోసం కష్టపడి ఒక రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో మనం చూసాం. లిటరల్లీ ఎక్కడ పోయినా కూడా సారే రావాలి కారే కావాలని అంటున్నారు అందరు కూడా ఖచ్చితంగా. సో అట్లాంటి ఇష్యూలో ఇప్పుడు ఈ ఒకవేళ కేటీఆర్ గారు పరువుకు సంబంధించిన ఏదైతే ఆయన రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఫాల్స్ అని ప్రూవ్ కాగానే విల్ టేక్ అవర్ స్టెప్స్. రైట్. సో ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయానికి వద్దాము. పీసీ ఘోష్ నివేదిక ద్వారా అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రగల్భాలు పలికారు. అది అయిన తర్వాత కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఏదైతే 650 పేజీలు కాస్త నివేదిక ఏదైతే ఉందో పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించి అది 65 పేజీలకి కుదించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత దానికి సుదీర్ఘమైన చర్చ అయిన తర్వాత సిబిఐకి అప్పగిస్తామని చెప్పేసి అని అన్నారు. వై సిబిఐ చెప్పండి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ ది బిగినింగ్. ఓన్లీ ఒకటే ప్రతిజ్ఞ, కాళేశ్వరం అంటే కేసీఆర్ గారి ఆయన పేరు మొత్తం ఇది చేయాలని, ఆనవాళ్ళు లేకుండా చేద్దామని, కాళేశ్వరాన్ని కలంకంగా ఈవెన్ కేసీఆర్ విషయానికి వచ్చేసరికి కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయడం, కేసీఆర్ లేకుండా చేయడం, ఇది ఏదైతే ఉందో కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేయడం అనేది, డూ యూ రియలీ థింక్ దట్ ఇట్స్ హ్యాపెండ్? అదే దట్స్ వాట్ అలాంటి కలేదో అంటున్నారు కానీ అలాంటి జరగదు. కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్, రైట్? ఎగ్జాక్ట్లీ. ఈ రాష్ట్రం ఎప్పటి వరకు ఉంటుందో తెలంగాణ రాష్ట్రం అప్పటి వరకు కేసీఆర్ గారి పేరును ఎవరు తీయలేరు, ఆయన ఆనవాళ్ళని చెరపలేరు. తెలంగాణ అంటే మీరు అన్నట్టుగా తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. సో ఏదో చేద్దాము ఏ పార్టీ నేతలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఆనవాళ్ళు చెరిపేయడం అంత ఈజీ అని ఎవరైనా అనుకుంటారా? అంటే ఇప్పుడు ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చినా తెలంగాణ రాష్ట్రానికే అధికారంలోకి వస్తారు కదా, తెలంగాణ రాష్ట్ర బీజేపీనే అవుతుంది కదా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అనే పేరు పెట్టుకుంటున్నారు కదా. అదే తెలంగాణ తెచ్చిన మహానుభావుడు, కారణ జన్ముడు కేసీఆర్ గారు. సో ఆ విషయాన్ని ఎట్లా మర్చిపోతున్నారు? ఇప్పుడు మనం మొన్న చూసాం వినాయక చవితి ఇమర్షన్ టైంలో ఎవ్రీవేర్ వీఆర్ జస్ట్ లైక్ హియరింగ్ కేసీఆర్ సార్ సాంగ్ ఓన్లీ. సో ఈ ఆనవాళ్ళు అనే మాట వచ్చేసరికి బై ఎండ్ ఆఫ్ ది డే తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఆ సెక్రటేరియట్ చూస్తే కేసీఆర్ గారు కనిపిస్తారు, కాళేశ్వరంని చూస్తే కేసీఆర్ గారు కనిపిస్తారు. మీరు అసలు ఏమంటారు, మన అమరుల స్తూపం ఉంది. సో నాట్ ఓన్లీ దాట్ 33 జిల్లాలు, 33 కలెక్టరేట్లు, 33 ఎస్పీ ఆఫీసులు కానీ, కమిషనరేట్లు కానీ, ఎవ్రీవేర్ కేసీఆర్ గారు లేని ప్లేస్ ఏంటి? మీరు అన్నట్టుగా అసలు మన తెలంగాణ రాష్ట్రం పేరులోనే కేసీఆర్ గారు ఉన్నారు. సో అలాంటి ఏదో అనుకొని సార్ పేరు లేకుండా చేయాలి అనేది అయితే అది కష్టము, అది ఎవరి వల్ల కాదు, ఎవరి తరం కాదు. అండ్ కాళేశ్వరం అంటే వందల సంవత్సరాలకి మన అందరి భవిష్యత్తు కోసము తరతరాలు నిలిచిపోయే ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. అంత పెద్ద అంటే ప్రపంచంలోనే అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే లేదు. అసలు మనం ఎంత సంతోషపడాలి, మనం ఎంత పుణ్యం చేసుకుంటే కేసీఆర్ గారు అంత మంచి పెద్ద ప్రాజెక్టుని ఇంత త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని లక్షల ఎకరాలకి పంట పండింది కదా. సో ఆ ఫ్యాక్ట్ ఎందుకు చూడట్లేదు ఈ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో? బికాస్ దో ఐఎమ్ అన్ అడ్వకేట్, లిటరలీ ఈ కమిషన్ రిపోర్ట్ని మటుకు మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయలేము అసలు ఏ విధంగా కూడా. దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా సప్రెస్ ఎట్లా చేస్తారు అసలు? అంటే ఎందుకు హైకోర్టు కూడా ఈ తీర్పు ఇచ్చింది, పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా మాత్రం సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు, ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా అయినా సరే ఎంక్వైరీ చేయండి అని చెప్పింది తప్ప సిబిఐకి ఆ రైట్ లేదు అని చెప్పేసి హైకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ, బికాస్ దేర్ ఆర్ మెనీ చాలా ఇర్రెగ్యులారిటీస్ కమిట్ చేశారు. సో అంటే పీసీ ఘోష్ కమిషన్లో ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ వస్తాయని మనం కూడా అనుకోలేదు. పర్టికులర్గా ఎప్పుడు కూడా ఏదైనా కమిషన్ అపాయింట్ అయినప్పుడు దేర్ ఆర్ ఫ్యూ ప్రాపర్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ పర్సన్ అంటే ఇన్ని సంవత్సరాల వాళ్ళ ఇమేజ్ అంటే ఒక డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ రెప్యుటేషన్కి ఒక దెబ్బ తగులుతుంది, సో ఇంతమంది మీకు అగెన్స్ట్గా చెప్పారన్నప్పుడు అక్కడ జరగాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. ఓకే, నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ప్రకారము 8B కింద నోటీస్ ఇవ్వాలి. ఇచ్చి ఇట్లా మీ మీద ఇన్ని అలిగేషన్స్, ఇంతమంది మీకు అగెన్స్ట్గా చెప్పారు, ఇన్ని ప్రూఫ్స్ వచ్చాయి, ఇన్ని ఆధారాలు మాకు దొరికాయి మీకు అగెన్స్ట్గా, సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు
అని అయితే చెప్పాలి కదా. ఇప్పుడు నన్ను ఎవరన్నారో నాకు తెలియాలి కదా. నాకు జస్ట్ కాళేశ్వరం గురించి చెప్పమని కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి చెప్తే చాలా గొప్పగా ఎస్ మేము ఇంత కష్టపడ్డాం, మేము ఇన్ని చేసామని చాలా సంతోషంగా చాలా ప్రౌడ్గా చెప్పారు. సో తమిళహట్టి దగ్గర ఎందుకు చేయలేకపోయారు, వాట్ వాజ్ ది రీజన్, ఎవ్రీథింగ్ దే ఎక్స్ప్లెయిన్. వీ వర్ వెరీ మచ్ ప్రజెంట్ వెన్ హరీష్ రావు గారిది ఎగ్జామినేషన్ అయినప్పుడు. సో అట్లాంటప్పుడు కూడా ఒక్క మాట కూడా మరి మీ మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, ఇంతమంది విట్నెసెస్ని మేము ఎగ్జామిన్ చేశాము, కమాన్ మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్తే 8C కింద మాకు ఆపర్చునిటీ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా అందరు విట్నెసెస్ని మేము క్రాస్ చేసేవాళ్ళం కదా. క్రాస్ ఎగ్జామినేషన్స్ చేసిన తర్వాత మేము ప్రూవ్ చేసుకునే వాళ్ళం కదా. అలాంటి ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఎప్పుడైతే పర్టికులర్ కమిషన్ 8B అండ్ 8C కంప్లైంట్ చేయరో అలాంటప్పుడు ఇలాంటి కమిషన్ రిపోర్ట్ని రద్దు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళ ఇర్రెగ్యులారిటీ కమిట్ చేశారు, ఇది ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాలేదని హైకోర్టు దృష్టికి వెళ్ళిన తర్వాత హైకోర్టు ఖచ్చితంగా ఎస్ ఇది ఏదైతే మేము చెప్పిన విషయాలని కరెక్ట్ అని నమ్మి అండ్ సుప్రీంకోర్టులో ఇంతకుముందు పాత కేసులలో కూడా మనం చూస్తే ఎల్కే అద్వానీ గారి కేసు కానీ కిరణ్ బేడి గారి కేసు కానీ అట్లాంటి దాంట్లో కూడా ఇట్లాంటి కమిషన్స్ వాళ్ళకి అగేన్స్ట్ కూడా పడ్డాయి అప్పుడు ఆ టైంలో. సో అప్పుడు కూడా ఈ ప్రాపర్ ప్రొసీజర్స్ని 8B అండ్ 8C సెక్షన్ని కంప్లైంట్ చేయలేదు కాబట్టి ఆ రిపోర్ట్ని రద్దు చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా సేమ్ మిస్టేక్ చేశారు వాళ్ళు. సో అలాంటి రిపోర్ట్ చెల్లదు కాబట్టి దాన్ని ఆపేసేయమని చెప్పేసి స్టే ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏ బేస్ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తుందని మీరు అనుకుంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి? ఎందుకంటే వీళ్ళు ఎంతో అపురూపంగా చాలా ఆర్భాటంగా పీసీ ఘోష్ కమిషన్ అని వేశారు కాబట్టి దాన్ని కాస్త తీసి హైకోర్టు పక్కకి నెట్టేసి మీరు ఓన్గా మీ స్ట్రాటజీ తోటి మీరు దాన్ని ఎంక్వైరీ చేయండి అని అన్నారు. బట్ ఏ బేస్ తోటి సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది? ఇప్పుడు వాళ్ళకు జీవో ఇప్పుడు అసెంబ్లీలో అంతా మాట్లాడారు, సిబిఐ ఈ కేసు తీసుకుంటుందా? అసలు దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సిబిఐకి అప్పగిస్తామన్నారు బేసింగ్ ఆన్ ఘోష్ కమిషన్ రిపోర్టే కదా. సో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉందన్నారు. సో దాంట్లో కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా ఏముంది, ప్రాపర్ ఆపర్చునిటీ ఏమి ఇచ్చారు అనేది దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది థింగ్ ఓన్లీ. సో ఒక జీవో తీసుకొచ్చారు, జీవో 104 ఐ బిలీవ్. సో దాని ప్రకారం ఏంటి అంటే ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అండ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా మేము సిబిఐకి అప్పగిస్తున్నామనేసి అన్నారన్నమాట. సో అట్లాంటప్పుడు రెండు విషయాలని దాంట్లో రాసినప్పుడు అది అసలు అది జీవోనే నిలబడదు కదా. అంతే కదా, ప్యూర్లీ మేము మేము ఘోష్ రిపోర్ట్ని మేము కూడా కన్సిడర్ చేయట్లేదు, పక్కన పెట్టేసి మేము ఎన్డీఎస్ఏ అనేసి వచ్చిన జీవో కాదు అది. రెండుటికి ఆధారంగా వాళ్ళు సిబిఐకి అప్పగిస్తున్నా అన్నారు. సో దాని ప్రకారం అసలు అప్పగించడానికే లేదు, ఆ జీవో ప్రకారం అయితే అప్పగించడానికి లేదు. మరి కొత్త జీవో ఏమైనా చేశారా లేదా వీ డోంట్ నో ఇన్ఫర్మేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది సేమ్. సో నేనేమో అసలు నిజంగా మీరు అన్నట్టుగా సిబిఐ చేయాలన్నా కూడా ఏముంది అసలు చేయడానికి అనేసి, బికాస్ వాళ్ళు కూడా ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అయితే ఇది చేయలేరు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమొచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మరి ఇంత వేరే ప్రాజెక్ట్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ మనము చూసాము. సో అసలు చాలా వాటిల్లో అసలు దెర్ ఇస్ నో రిపోర్ట్ ఎట్ ఆల్. సో అది కూడా కంప్లీట్ బయాస్డ్. సో సిబిఐ అనేది ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్ ప్రాపర్గా చేయాలి మళ్ళీ. సో అది కూడా మనము లైక్ ఇన్ డ్యూ కోర్స్ వీ హ్యావ్ టు ఛాలెంజ్ దట్ ఆల్సో అనమాట. అంటే దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. అంటే సిబిఐ ఈ కేసు తీసుకుంటుందా తీసుకోదా, ఇది క్వశ్చన్ మార్క్ ఇక్కడ మళ్ళీ. అంటే ఇప్పుడు ఆ ఏసీబీ తీసుకోకూడదు, తీసుకుంది కదా. సో ఇది సిబిఐ తీసుకోవద్దంటే ఎందుకు తీసుకోవద్దు అక్కడ? ఇట్ ఈస్ దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్, కంప్లీట్లీ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్ ఇవన్నీ. సో జరిగేది జరుగుతుంటుంది. అల్టిమేట్లీ ఏంటి, న్యాయమే గెలుస్తుంది, జస్టిస్ ప్రివైల్స్, దట్స్ ఆల్.